మనలో చాలా మందికి ఒక కోరికుంటుంది. ఒక చిన్న అవకాశం. కాలం వెనక్కి తిరిగితే ఆ తప్పుల్ని నేను సరిచేసుకోవచ్చు. చనిపోయిన వారిని మళ్ళీ చూడొచ్చు. కానీ కాలం నిజంగా వెనక్కి తిరిగితే అది మనకి ఒక వరమా? లేక శాపమా? అండ్ దాంతో పాటు సైంటిఫికల్‌గా కాలం వెనక్కి తిరగడం అనే కాన్సెప్ట్ ఉందా? లేదా? అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ దాంతో పాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒకరోజు మనం నిద్ర లేచేసరికి ప్రపంచం ఫార్వర్డ్‌లో కాదు, రివర్స్‌లో నడుస్తుంటే, నీ నడక వెనక్కు, నీ మాటలు సూటిగా తిరిగిపోతుంటే, రోజులు తగ్గిపోతున్నాయి, వయసు తగ్గుతుంది, జ్ఞాపకాలు మాయమవుతున్నాయి. చివరికి నువ్వు పుట్టినరోజు వరకు వెనక్కి వెళ్తే, ఆ తర్వాత అది శూన్యం. మనం ఎక్కడికెళ్ళిపోతాం? మన జీవితం రివర్స్‌లో నడవడం అంటే, ఫస్ట్ స్టార్టింగ్ విత్ మరణం. దాని తర్వాత వృద్ధాప్యం. దాని తర్వాత యువస్థితి, బాల్యం అండ్ బాల్యం నుంచి నేరుగా తల్లి గర్భంలోకి వెళ్తూ ఉంటాం. అంతేకాదు మన సంబంధాలు కూడా రివర్స్‌లో ఉంటాయి. ప్రేమలు విడిపోతున్నాయి. స్నేహాలు దూరమవుతున్నాయి. నీ డిసిషన్స్ అన్నీ తిరిగొస్తున్నాయి. కానీ నీకు గుర్తుండదేమో. ఒక దశలోకి రాగానే నీకు నువ్వే తెలియకుండా పోతావు. ఓకే. ఇదంతా బానే ఉంది. బట్ సైంటిఫికల్‌గా టైం వెనక్కి వెళ్ళడం సాధ్యమేనా? అంటే సైన్స్ ప్రకారం టైం అనేది వన్ డైరెక్షన్‌లో నడుస్తుంది. ఎందుకంటే ఎంట్రోపీ పెరుగుతుంది కాబట్టి. ఒక గాజు పగిలిన తర్వాత అది మళ్ళీ అతుక్కోదు కదా! కానీ క్వాంటమ్ ఫిజిక్స్‌లో కొన్ని పార్టికల్స్ పాస్ట్‌లో రియాక్ట్ అవుతున్నట్టు కనిపించాయి. అంటే ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్స్‌లో టైం రివర్స్‌లో అవ్వడం అసాధ్యం కాదు. కానీ మనం బతకాలంటే మన మెదడు, మన గుర్తింపు అవి ఫార్వర్డ్‌కి మాత్రమే డిజైన్ అయి ఉన్నాయి. కాలం వెనక్కి తిరిగితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ పుట్టడం, కానీ గతాన్ని గుర్తుంచుకోకుండా, లేక అసలు పుట్టక ముందుగా మాయమవ్వటం. సో, కాలం వెనక్కి తిరగడం అనేది సెకండ్ చాయిస్ కాదు బాస్. ఇది కథలో ఒక ఎండ్ పాయింట్‌లా ఉంటుంది. మనం తరచు కలలు కంటాం. ఒకసారి కాలం వెనక్కి తిరిగితే నా జీవితాన్ని మార్చుకుంటా అని. కానీ కాలం వెనక్కి తిరిగితే మన జీవితమే మారిపోతుంది. అంతెందుకు మన జీవితం ఉంటుందో లేదో కూడా తెలీదు. జీవితాన్ని ముందు చూస్తేనే మనకు విలువ తెలుస్తుంది. వెనక్కి తిరిగితే అది ఊహ మాత్రమే ఉంటుంది. దాన్ని జీవితం అని చెప్పేసి అనరు. సరే, ఇంత చెప్పాక కూడా ఒక క్వెషన్ అడుగుతాను. ఒకవేళ మీకు కాలంలో వెనక్కి వెళ్ళాలనిపిస్తే వెళ్తారా? లేదా కిందన కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.